సో, ఆర్‌ఎన్ శ్రీనివాసులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ మాజీ ఎమ్మెల్యే తిరుపతి మాజీ ఎమ్మెల్యే అంత పెద్ద సవాల్ విసిరారనమాట. కుటుంబంతో సహా మేము సర్వనాశనం అయిపోతామన్న ఒక పెద్ద సవాలనేది చెప్పాలంటే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ప్రస్తుతం మీరు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరేం సవాల్ విసురుతారు ఆయనకి? ఒకటే ఒకటి చెప్తున్నా. తిరుపతి, తిరుమల ఒక పుణ్యక్షేత్రం. ఒక ఆధ్యాత్మిక నగరం. ఇటువంటి నగరములో ఇటువంటి లడ్డు, అన్నప్రసాదాలు సున్నితమైన విషయాన్ని గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు గత జరిగాయి. ప్రభుత్వంలో మీరు గూడా ఎమ్మెల్యే శ్రీను గారు. హ్మ్. గుర్తుంది. మేము బాధపడుతున్నాం. 5 ఏళ్ల ప్రభుత్వంలో బాధపడాం. మా చాలా బాధపడాం. అది చెప్పాలనుకుంటే రోజులు పడతాయి. ఎమ్మెల్యేగా ఉన్నామే కానీ అవమానాలు భరించాం. గుర్తుపెట్టుకోండి. మాకైతే తెలుసు. ఒక్క రోజు కూడా పీస్‌గా లేము. ఒక్క పని కూడా మేము చేసుకోలేకుండా పోయినాం. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండేదానికి కూడా బాధపడుతున్నా. ఓకే. ఈరోజు ఆయన తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమలకు వెళ్లి ఒక టీటీడీ చైర్మన్‌గా కొనసాగి ఆ పుణ్యక్షేత్రంలో దేవుడి ప్రసాదాలు అంటే నైవేద్యానికి సమర్పించే లడ్డులు, అన్నప్రసాదాలు ఇటువంటివి ఎంతో పుణ్యం చేసేది కాబట్టి అవి నైవేద్యానికి సమర్పిస్తున్నారు. అటువంటి అన్నప్రసాదాలలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె, వెజిటబుల్స్‌లో ఉన్న కొన్ని పదార్థాలు, అదేవిధంగా బట్టరు ఇవన్నీ కలిపి సాంకేతిక విధానంగా నెయ్యి తయారు చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి డిస్టిలరీలలో రివర్స్ టెండరింగ్ అని పేరుతో ₹319.80కే ఒక లీటర్ నెయ్యిని ఆర్డర్ ఇచ్చారనుకుంటే ఈ కరుణాకర్ రెడ్డి ఏం ఆలోచన ఉన్నాడు? అసలు ఆయన ఈ రోజు ప్రమాణం చేస్తానని కుటుంబ సమేతంగా అనేసి అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు తిరుపతిలో అన్య మతస్థుడివి. నీకు అర్హత లేదు. నువ్వు ఏమైనా చేయగలుగుతావు. కుటుంబంతో ఏమైనా చేయగలుగుతావు. నిన్ను నమ్మే పరిస్థితులు లేదు. కేవలం నువ్వు జగన్మోహన్ రెడ్డికి బినామీ. జగన్ తప్పులు చేసినా కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఒక అధికార ప్రతినిధిగా అసెంబ్లీలో కానీ బయట మీటింగ్లలో కానీ సిద్ధాంతాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్పు. ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి క్షమాపణ చెప్పేది కాదు, దేవుడు కాదు చెప్తాడు. భగవంతుడే నీకు క్షమాపణలు కొద్ది రోజుల్లోనే మీకు తగిన ఇది కూడా మీకు చేస్తాడు అనేసి కూడా శాంతి కూడా జరుగుతుంది కూడా అనేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు శ్రీనివాసులు గారు ఇది అంటే మీరు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్‌సీపీలో ఒక ఎమ్మెల్యేగా చేశారు. చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎస్ మీకంటూ ఒక మంచి పేరుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా తిరుపతి, తిరుమల దేవస్థానం అంటే ఎలలేని ఒక గౌరవం, ఒక భక్తి. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు. తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది. ఇలాంటివి కలుపుతున్నారు అని తెలిసినప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత టీటీడీ చైర్మన్‌గా గూడా ఉన్నారు. మీరెప్పుడు ప్రశ్నించలేదా? ఇది చాలా తప్పు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాం మనం. ఇలా చెయ్యకూడదు అని మీరు చెప్పడం జరిగిందా? చెప్తే వినలేదంటారా అసలకి? మేము కరుణాకర్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని మా మాటలు వినే పరిస్థితులలో లేరు. మేము మాట్లాడితే అది వినే పరిస్థితులలో కూడా లేదు మా చెప్పారా అసలకి? మాటలు. చెప్పారా? చెప్పే ప్రయత్నం చేశారా? ఎందుకు చెప్పలేదు? టీటీడీ ఈవోకి చెప్పాము. వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాము. కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాము. లడ్డూలు బాగలేదు. లడ్డు తీసుకుంటే తినేదానికి ఇష్టమే లేదు. తుంచితే షుగర్‌గా ఉంది. అసలు నోరంతా ఒక స్మెల్ వస్తుంది. ఈ లడ్డూలో ఎందుకు ఈ విధంగా తయారవుతా ఉంది. కానీ ఎన్నో సార్లు కూడా బాగలేదు అనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సో, మిమ్మల్ని లెక్క చేయలేదంటారు అసలకి. గత ప్రభుత్వంలో జగన్ గాని, కరుణాకర్ రెడ్డి గాని చెప్పినా గాని. వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు చెప్పే ధైర్యము, దమ్ములు మేము చెప్తే మా పైన కంప్లెయింట్లు మళ్ళా మేము ఉండేవి కూడా లేకుండా చేసే బాధ్యత అప్పుడు ఉంది. భయభ్రాంతులుగా ఉన్నాం కదా మేమంతా. మాకు స్వేచ్ఛ ఎక్కడుండింది ఎమ్మెల్యేగా? ఒక అధికారిని ఒక ఎస్ఐని మార్చుకున్నామా? ఒక ఏదైనా గాని ఒక పని చేసుకున్నామా? మేము చెప్పింది ఇన్నారా? మాకేమన్నా ఇంటర్వ్యూలు ఇచ్చారా? గత 4 సంవత్సరాలుగా ప్రజా ఉపయోగకరమైన పనులు ఎన్నో తీసుకెళ్ళాము. పని కూడా చేయలేదు ముఖ్యమంత్రి. బాధలు పడాం, అవమానాలు పడాం. అసలు ఆఖరులో కాన్స్టిట్యున్సీలో చిత్తూరు నియోజకవర్గంలో గొంతులు కూడా పూడ్చుకోలేకుండా పోయినాం. హ్మ్. ఇటువంటి పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యేలు నేను ఒకడే కాదు కదా!
175 మంది ఎమ్మెల్యేలు బాధపడడం జరిగింది. ఒకరో ఇద్దరో ముగ్గురో లాభపడారే తప్ప మిగతా ఏ పని కూడా చేసుకోలేదు. దానికి ఉదాహరణ నేను చెప్పింది. ఓకే. అంటే ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాసులు గారు, అంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలవుతుంది. దాదాపు 100 రోజులు పూర్తి చేసుకుంది. మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల మీరు గూడా తిరిగి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ ఈ 3 నెలల నుంచి లడ్డూలో అంటే ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో బిఫోర్ గవర్నమెంట్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు గదా! తెలిసి మీరు గూడా తప్పు చేశారా అనేది ఒక వివాదం అనేది మళ్ళీ తెర మీదకొచ్చింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పు చేశారంటే బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఇది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. అప్పుడే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను, చాలా తప్పులు జరిగాయి. స్వయాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు కూడా లడ్డూలు బాగాలేదు, టీటీడీ పరిపాలన అస్తవ్యస్తమైంది, దర్శనాలు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటున్నారు, ఈయన ఎన్నో ఆరోపణలు చేశారు. స్వయాన ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవమైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినలా. ఒక అపోజిషన్ లీడర్ 10 సంవత్సరాలుగా రాజకీయాన్ని ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తే కూడా వినకుండా వాళ్ళు ఇష్టాసారాజ్యంగా చేశారు తప్ప ఎవరు మాట వింటారు వాళ్ళు? ఎవరు వాళ్ళని దర్శనాల వరకు ప్రశ్నిస్తే ఒప్పుకోవచ్చండి. దాన్ని ఎందుకంటే లెక్క గత ప్రభుత్వంలో దర్శనాలంటే బతిమిలాడుకోవాలి. కాళ్ళు పట్టుకునే స్థాయికి కూడా తీసుకొచ్చారు చాలా మందిని. అది కళ్ళారా మేము కూడా చూసాము. దర్శనాలకి చాలా చాలా కష్టం అనిపించింది చాలా మందికి కూడా. అది అది ఐ అగ్రీ విత్ యూ. ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో దర్శనాలు డబ్బులున్న వాళ్లకు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నుంచి బయటపడేదానికి లాబియింగ్ చేసే వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు, అద్వానీ అటువంటి పెద్ద పెద్ద బడా నాయకులకు, బడా మంత్రులకు కాదు, మాకు ఎమ్మెల్యేగా కూడా ఆరు మందికి ఇచ్చేవాళ్ళు, అది కూడా వారంలో 4 రోజులే ఇచ్చేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడి అవమానాలు పడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ దర్శనాల గురించి. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు సామాన్య భక్తులకు దర్శనం జరగాలంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు 8 గంటల్లో, 6 గంటల్లో, 16 గంటల్లోనే దర్శనాలు అవుతూ ఉన్నాయి. ఈరోజు పైరవీలకు, బడా నాయకులకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అడిషనల్ ఈఓ గారు, ఈఓ అందరూ కలిసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. భక్తులు కూడా ఈరోజు నిజమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అనేసి కూడా ఈ సందర్భంగా జరుగుతోంది. అందులో ముఖ్యంగానే ఇది మంచి కార్యక్రమం. ఈ రోజు 3 నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్తా ఉంటే చాలా సంతోషిస్తున్నారు. పేదలను కొట్టిన అన్న క్యాంటీన్లు మూసేశారు ఆ ప్రభుత్వంలో. అవి అన్నిటిని కూడా తెరిపించి ఈరోజు కడుపు నిండా 3 పూట్ల ఉదయం 5 రూపాయలకే, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు, రాత్రి భోజనం 5 రూపాయలకు పేదవారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.